తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర, దక్షిణ మధ్య ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాహనదారులపై విజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, పొగమంచును దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణ సమయాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైవేలపై ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వెల్లడించారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో పొగమంచు కమ్ముకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనాలు పొగమంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జాతీయ రహదారి శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రహదారిపై కూడా పొగమంచు ఎక్కువగా ఉండడంతో వాహనాలను రోడ్డు పక్కకు నిలిపివేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ నుంచి పాలమాకులు వరకు వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర వెహికల్స్ ఆగాయి. దట్టమైన పొగమంచు ఓరుగలను కమ్మేసింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటలు దాటినా కూడా లైట్స్ వేసుకునే వెళ్తున్నారు. పొగమంచు కారణంగా రహదారిపై ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించిన పరిస్థితి ఏర్పడింది. అటు పల్లెల్ని సైతం పొగమంచు చుట్టేసింది. మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. అంటే మెయిన్ గా హైవేస్ పైన ఈ ఎఫెక్ట్ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తోంది. మనమైతే పర్లేదు, ఒకవేళ ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోతే గనక చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి పొగమంచు ఉన్నటువంటి సమయాల్లో. ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల దాటినా పొగమంచు వీరడం లేదు. చలి, ఈదురుగాలుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినా వాతావరణం చల్లగా ఉంది. మనం చూస్తున్నాం, ఉదయం ఎవరైనా బయటకు వస్తే లేదంటే ఈ హైవే పైన ఇట్లా జర్నీ చేసేటప్పుడు అయితే మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది పొగమంచు ఏ స్థాయిలో ఉందనేది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఒక పక్క 9 గంటలైనా కొన్ని ప్రాంతాల్లో ఇంకా పొగమంచు పడుతూనే ఉంది. మనకి స్క్రీన్ లో చూస్తున్నాం, శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఏ విధంగా ఉంది, వరంగల్ హైవే మీద ఏ విధంగా ఉంది, ఆదిలాబాద్ సిచ్యువేషన్ ఏంటనేది కూడా క్లియర్ గా స్క్రీన్ లో విజువల్స్ లో చూస్తున్నాం. పొగమంచుతో వాహనదారులకి రోడ్డు కూడా సరిగా కనిపించినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ రోజు కాస్త చలిగాలి తీవ్రత తగ్గినట్టుగా కనిపిస్తుంది, కానీ మంచు అయితే అదే విధంగా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఎప్పటికి ఇది కంట్రోల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది? ఎస్ ఆశా, తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా దట్టమైన పొగ మంచు అలుముకొని ఒక లంబసింగి, ఒక జమ్మూ కాశ్మీర్ ను తలపించేలాగా మంచు వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం మీరు అన్నట్టు ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఉదయం 10 అవుతుంది. 10 గంటలకు కూడా పొగ మంచు, దట్టమైన పొగ మంచు అలుముకోవడమే కాకుండా మంచు వర్షం కూడా కురుస్తుండడంతో అయితే తెలంగాణ ప్రజానీకం అంతా కూడా కొంత ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి అయితే ఉంది. అది హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర నలుమూలల కూడా, అటు గోదావరి తీర ప్రాంతమైన ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం తో పాటు ఇటు నల్గొండ, మహబూబ్ నగర్ లో కూడా ఈ దట్టమైన పొగ మంచు అలుముకోవడంతో అయితే జాతీయ ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా పొగ మంచుతో అలుముకోవడంతో అయితే వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లైట్లు వేసుకొని 9-10 గంటలకు కూడా లైట్లు వేసుకొని ముందుకు కదలలేని దుస్థితి అయితే కనిపించింది. దీంతో అయితే ప్రయాణాలకైతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రజలు కూడా ఉద్యోగాలకు వెళ్లాలన్నా ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, అటు షట్టర్స్ ధరించి రెయిన్ కోట్స్ వేసుకున్నా కూడా ముందుకు కదలలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు అటు ఎగ్జామ్స్ కు హాజరయ్యే వాళ్ళు కూడా, ఎగ్జామ్ పరీక్షల డ్యూటీకి వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అయితే తెలంగాణ మొత్తాన్ని కూడా ఒకేసారిగా దట్టమైన పొగ మంచు అలుముకోవడంతో అయితే మొత్తం ఫాగ్ నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ కావడంతో అయితే చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని అయితే వైద్యులు చెప్తున్నారు. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.